అటు గులాబీ దండు ఇటు జగిత్యాల పబ్లిక్ మామూలు కుషిల లేరు కదా. ఎందుకో తెలిసేగా నిన్ననే కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి అత్తుకొని మాట ముచ్చట పెట్టిరు కదా. ఇక ఇప్పుడు జీవన్ రెడ్డి ప్రతి నమస్కారం చేయనీకే బయలుదేరిండో. ఎందుకో ఏం కథనో ఏం చేయబోతుండో పండ్రి చూద్దాం. ఆహా, చూస్తందుకు ఎంత సూడసంపు ఉంది కదా కేసీఆర్ జీవన్ రెడ్డిల కలయిక. ఇద్దరు కూడా రాజకీయంలో మునిగి తేలినోళ్ళు, అనుభవం కలిగిన మేధావులు. అసొంటి పెద్దలిద్దరు ఇప్పుడు కలిసి నడవబోతురంటే గులాబీ పార్టీ జోష్ ఏ తీర్లు ఉండబోతుందో చెప్పలేము. ఇక జీవన్ రెడ్డి కారు దిగుడుతోనే రామన్న శాల్వా కప్పి పుష్పగుచ్చని చేతిలో పెట్టిండు. అటెనక వేరే బీఆర్ఎస్ లీడర్లు కూడా చేతిలో చేయి కలిపి స్వాగతం పలికిండ్రు. లోపలికి పోయిన జీవన్ రెడ్డి పోవుడుతోనే కేసీఆర్ను హత్తుకొని మురిసిపోయిండు. కేసీఆర్ కూడా చేతిలో చేయి కలిపి శాల్వా కప్పి పార్టీలకు పిలుచుకుండు. ఎట్లయితే నిన్న కేటీఆర్ జగిత్యాల పోయి కలిసి వచ్చిండో అప్పుడే అనుకున్నారంతా జీవన్ రెడ్డి కారు ఎక్కుడు కేసీఆర్ చేతుల మీద అయితే ఇంకా మస్తుంటది, అప్పుడు కాంగ్రెస్ కు కూడా వాళ్ళు చేసిన తప్పేందో తెలుస్తుంది అన్నట్టు గుసగుస పెట్టిర్రు. హాగో అన్నట్టే అయింది. అలా కేసీఆర్ ను కలిసి తన అభిమానులందరికీ ఏకదం వార్తని చెప్పిండు జీవన్ రెడ్డి. మరి ఈ కాడ నుండి జీవన్ రెడ్డి మార్క్ ఎట్లుండబోతుంది, కారు గేర్లు ఎటు మార్చబోతుర్రు, తెలంగాణ రాజకీయం అయితే మామూలుగా ఉండదనే అనిపిస్తుంది. చూడాలేమైతుందో. ఏండ్ల నుంచి సేవ చేసిన పార్టీ ఇవాళ మూలాలు మర్చి అన్యాయం చేస్తే కౌంటర్ ఎట్లుండబోతుంది అనేది జీవన్ రెడ్డి సార్ రాజకీయంలా తెలంగాణ జనాలు చూడబోతురని మాట్లాడుకుంటుర్రు కారుకర్తలంతా. మొన్ననే కదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుట్లే అని మోనాలిసా లేచిపోయి తను ప్రేమించిన లగ్గం చేసుకుంది. ఆ లగ్గం మీద తీరుగా లవ్ జిహాదు కేరళ స్టోర్ అనుకుంటా పుకార్లు కూడా పుట్టినాయి. అయినా కూడా ఇక అయ్యిందేదో అయ్యింది, కలిసిమెలిసి పిల్ల పాపలతో బతుకుతారు అనుకుంటే పాపం ఇంత కథ లవ్ యూ బచ్చే అనుకుంటా లవ్ చేసి పెళ్లి చేసుకున్న మోనాలిసకు పాపం ఆ మురిపం 3 నెలల ముచ్చట్లెక్కనే మిలిపాయి కదా. కుంభమేళాల పూసలు అమ్ముకుని ఓవర్ నైట్ స్టార్ అయింది, హీరోయిన్ అయింది, యాడ్లు చేసింది, మంచిగా పెద్ద సెలబ్రిటీ రేంజ్కి పోతుంది అనుకుంటే నడుమిట్లనే నాకు ఫర్మాన్ ఖాన్ అంటే చాలా ఫైరం, ఆయన లేకుంటే నేను బతకలేను అని ఇంట్లోకెళ్ళి పారిపోయి పెళ్లి చేసుకుంది. సరేగా అయ్యిందేదో అయ్యింది అనుకునే టైంకు సీన్ మొత్తం ఉల్టా అయింది. పాపం బుజ్జికి పెళ్లి మురిపం తీరకముందే జైలు కోట్ల చుట్టూ తిరిగే కథ అయిందిగా. ఏం లేదులా, మోనాలిసాకు మెడల పుస్తపడే టైంకు ఆమె ఏజ్ 16 ఏళ్ళేనట, అంటే మైనరేనట, ఇంకా మేజర్ కాకముందే లగ్గం చేసుకుందట. ఇంకేముందిగా సీదా పెనివిటి మీద పోక్సో కేసు నమోదైంది. తప్పుడు కాయిదాలు పెట్టి ఆమెను మేజర్ అని అందరినీ నమ్మించి లగ్గం చేసుకున్నారట. మైనర్ అంటే చట్టాలు గిట్ల ఒప్పుకోవు కాబట్టి ఆధార్ కార్డుల వయసు ఎక్కువ వేసుకున్నారట. ఇక దొంగోడు ఎన్నటికైనా దొరకక తప్పదు కదా. ఎందుకో డౌట్ అనుమానాలు వచ్చి ఆఫీసర్లు లోతుగా విచారణ చేస్తే అస్సలు ముచ్చట బయటపడ్డది. సర్కార్ లెక్కన 2009 సంవత్సరంలో పుట్టిందంట మోనాలిసా, అంటే ఆమె వయసు ఇప్పుడు 16 సంవత్సరాలే అన్నట్టు. అంతే, ఇక మేజర్ కాదని బయటపడ్డది. మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికేట్ ను సుత రద్దు చేసిరట ఆఫీసర్లు. మైనర్ అయిన మోనాలిసాను కావాల్సుకునే కుట్రలు చేసి ఇట్లా లగ్గం చేసుకున్నారనే అనుమానాలు ఉన్నాయి అంటున్నారు ఆఫీసర్లు. సుషిరా ఎంత కథ అయిందో. హాయిగా హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేయాల్సిన జంట ఆగమాగమయ్యారు. అందుకే అంటారు దేనితోనైనా ఆటలు ఆడొచ్చు కానీ చట్టంతో ఆటలు ఆడితే మాత్రం ఇట్లనే సీన్ సితారా అవుతుంది అని. చట్టం గిట్టం జాంతానై నాకు నచ్చినట్టు చేస్తా నాకు నచ్చినట్టుంటా అంటే నడవదు కదా. మరి మోనాలిసా ఇంటోళ్ళు ఏం ఆలోచన చేస్తారు, ఆమె భవిష్యత్తు ఏమైతుంది, ఏం కథ అనేది రాను రాని తెలుస్తుంది.